నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశంలో కందులు గణనీయమైన ఉత్పత్తితో పాటు తెలంగాణలోని నారాయణపేట ప్రాంతంలో 400 నుండి 500 బస్తాల కొత్త కందులు రాబడి కాగా ప్రతి క్వింటాలు 10,700 నుండి 11,089 ధరతో వ్యాపారమైంది. ముందస్తుగా సేద్యం చేపట్టిన యాదగిరి, రాయచూర్, కల్బుర్గి ప్రాంతాలలో పంట నూర్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. పాత సరుకు నిల్వలు అడుగంటినందున గత వారం నారాయణపేట కందులు చెన్నై డెలివరీ 11,300 ధరతో వ్యాపారమైంది. ఈ ఏడాది మరాఠ్వాడలోని పర్బణి, జాల్నా, బీడ్ మరియు ఆంధ్రప్రదేశ్లో కంది సేద్యం గత ఏడాదితో పోలిస్తే సంతృప్తికరంగా విస్తరించింది. పంట కూడా అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది. తద్వారా స్థానిక మార్కెట్లలో ధర తగ్గి 7,500 నుండి 8,000కి దిగి రాగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబడులు పోటెత్తేంత వరకు పప్పు మిల్లర్లు కొనుగోళ్లు నామమాత్రంగానే ఉండగలవు. ఈసారి దేశంలో కందుల సరఫరా సమృద్ధిగా ఉండగలదని తెలుస్తోంది. తద్వారా లెమన్ కందుల ధర దిగి వచ్చే అవకాశం ఉంది. గుజరాత్లో కొత్త కందులు జనవరి నుండి మరియు మహారాష్ట్రలోని నందూర్బార్లో డిసెంబర్ చివరి నాటికి రాబడి కానున్నాయి. నవంబర్ 5 నుండి 14 వరకు చెన్నై ఓడరేవు వద్ద మయన్మార్ నుండి 3,725 టన్నులు, టాంజానియా నుండి 1,275 టన్నులు, కెన్యా, మొజాంబిక్ నుండి 125 టన్నుల చొప్పున కందులు దిగుమతి అయ్యాయి. చెన్నైలో లెమన్ కందులు 350 వృద్ధి చెంది 9,850, గత వారం 9,850 నుండి 9,900, ముంబైలో 9,900, సూడాన్ కందులు 10,550 నుండి 10,600, మొజాంబిక్ గజరి కందులు 6,750, తెల్ల కందులు 7,000, మట్వారా 6,600, కెన్యా తెల్లకందులు 6,700 నుండి 6,750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం కందులు కట్నీ డెలివరీ 11,000 నుండి 11,100, పప్పు మేలిమి రకం 15,000 నుండి 15,100, నాగ్పూర్లో కందులు 10,700, అకోలాలో మారుతి స్థానిక సరుకు 10,600, కర్ణాటక కందులు ఇండో డెలివరీ 10,600, మహారాష్ట్ర కందులు 10,400, లాతూర్లో 63 నంబర్, మారుతి, తెలుపు, గులాబీ కందులు 11,000 నుండి 11,625, అకోలాలో పప్పు మేలిమి రకం 15,800 నుండి 16,500 కొమ్మ, సవనంబర్ 14,300 నుండి 14,800, కల్బుర్గిలో పప్పు మేలిమి రకం 16,000 మరియు ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు 9,600, పప్పు సాటెక్స్ 14,250, మధ్యప్రదేశ్లోని జబల్పూర్, దమోహ్, కరేలి ప్రాంతాలలో కందులు 7,500 నుండి 10,150, గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్లో 9,900 నుండి 10,665 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.